గైస్ ఎండ్రకాయ పట్టుకొని చూడు పెద్ద. హలో గైస్, నమస్తే గైస్. ఈరోజు వచ్చేసి అన్న ఎండ్రకాయలు ఎట్లా పట్టడం చూపిస్తా అన్నాడు. మా సైడ్ అయితే వీటిని ఎండ్రకాయలు అంటాం గైస్. మీ సైడ్ వీటిని ఏమంటారో చెప్పండి. అన్న ఫస్ట్ స్టిక్ రెడీ చేసుకున్నాడు. స్టిక్ రెడీ చేసుకుని నుంచి లొకేషన్కి వెళ్తున్నాం. ఈయనేంది డ్రెస్ లేకుంటున్నాడు అనుకోకండి. అక్కడ పోయినాక ఏ పొదల్లో జరాల్సి వస్తుందో, ఏ నీళ్ళలో మునగాల్సి వస్తుందో, ఏ బురదలో బులగాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ముందుగానే డ్రెస్ తీసేసి ఫీల్డ్ మీదకి వెళ్తారు వీళ్ళు. మీ సైడ్ గిట్ట వీటిని ఏదైనా డిఫరెంట్ నేమ్తో పిలిస్తే కామెంట్ చేయండి గైస్, నేను తెలుసుకుంటాను అండ్ మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. గైస్, ఈ ఎండ్రకాయలు వంటాలంటే ఖచ్చితంగా స్టిక్ సాయం కావాల్సిందే. స్టిక్ సాయంతో వీటిని పట్టాల్సి వస్తుంది. వీటి టెక్నిక్ ఏందో నాకు తెలియదు, అన్న నడిచి తెలుసుకోవాలి మెల్లిగా. ఉంటే చెప్పు, దగ్గరకు వస్తా. నాకు ఇయ్యద్దా పట్టుకుంటుంటిగా? ఎండ్రకాయ చిన్నగానే ఉంటుందా ఇక? ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువ, దండి ఖర్చు అంటే ఖర్చులు ఎక్కువ. ఆహా, పట్టినావా? ఏయ్ పోయి అమ్మ, గట్టిగా ఉంది. కరిసింది ఏంది ఇప్పుడు నేను? ఖర్చు నిడవద్దు. కొండలు ఇరువా ఇప్పుడు, తర్వాత ఇరుస్తావా? వాళ్ళు అడిగినప్పుడు చూసి అంటే ఏదో పోతన వేసుడు అంటారా దాన్ని? అసలు విషయం చెప్పడం మర్చా గైస్. ఈ ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ హత్నూరా మండల్ రెడ్డి కనపూర్ విలేజ్ దగ్గర మంజీరా రివర్ పక్కన దానికి అటాచ్డ్ ఉన్న కాలువలో పట్టాము గైస్. ఓ ఇడ్చుకోపోతుంది కాలు. వీటిని పెద్ద జాతి ఎండ్రకాయలు అంటారు గైస్. ఇవి పొలాల్లో దొరికేటి కావు, టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి. వీటితోటి పచ్చళ్ళు ఎక్కువ పెడతారు అని చెప్పాడు అన్న నాతోటి. అబ్బో గైస్, వీడియో మధ్యలో అన్న ఫోన్ నెంబర్ స్క్రీన్ పై ఇస్తాను. ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేసి మాకు కావాలి అని చెప్తే అన్న పట్టించిస్తాడు. చూడండి గైస్, వీటి కొనలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కానీ కట్ చేసి అంటే ఖచ్చితంగా బ్లడ్ రావాల్సిందే. మ్యాక్సిమం చిన్నపిల్లలు అయినా అంటే వీళ్ళు కట్ చేసి పడేస్తాయి. నా ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా బ్లడ్ రావాల్సిందే. ఒకవేళ నరం కానీ అలా కట్ అయిందనుకో ఇక అంతే, అయిపోయినట్టు మన పని. వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెల్లిగా వెళ్ళాలి గైస్. ఏమైనా వైబ్రేషన్స్ వచ్చాయనుకో లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ దొరికాయి అని చెప్పి మెల్లిగా వెళ్తాడు. మెల్లిగా వెళ్ళి లొకేషన్స్ ఆఫ్ చేసుకొని ఈ స్టిక్ పెడతాడు. స్టిక్ పెట్టిన తర్వాత అవి ఆ స్టిక్ను పట్టుకొని చేసే వైబ్రేషన్స్ని బట్టి లాగుతారా ఏందో నాగినంత తెలియదు, కానీ దాన్ని బట్టి చేయబెట్టి బయటికి తీస్తాడు. ఉంటే ఎట్లా తెలుస్తుంది? పట్టిందా? అట్టుగాడే సరే పట్టుకుంటా. కింద ఇడిచి పెడితే మళ్ళీ దొరుకుతున్నా చీ వెనక నిన్నే పట్టుకుంటా ఇట్లా. అంటే చెప్పినా అనుకో పెడుతుంది. ఇడువా వెనకే పట్టుకుంటా ఇట్లా. గైస్, ఎండ్రకాయ పట్టుకొని చూడు పెద్ద.
అది చూసే వాళ్ళకి అర్థమవుతుందా ఓన్లీ నీ చేతి స్పర్శగా అర్థమవుతా ఉన్నట్టు? నీ చేతి స్పర్శగా అర్థమవుతుందా ఉన్నట్టు? ఇది చెప్తా. చెప్తుందా? చిన్నగా ఉందా? తీయకపోతేవా? చిన్న ముఖ్యనా మనకు? కొండి కొట్టిందా? కలిసిందా ఇప్పుడు నిన్నది? కొండి అట్లా పట్టినా కానీ గుంజుకో, లేకపోతే డీలీడ్ ఇవ్వాలి. డీలీడ్ ఇస్తే పోతుంది అది. గట్టి పట్టుకోవాలి ఇక అంతే. ఇట్లా పట్టాలి. కొండి పట్టినా కానీ ఇది ఇట్లా పట్టిన పడుతుంది కదా. పట్టినప్పుడు ఏం చేయాలి, మనం ఇంకిస్తాం అనమాట. మండదంటావా? ఘోరంగా మండదు. మెల్లగా చేయబెడితే దాటుకుంటావు. నేను దాటుడి చూపిస్తే అమ్మని అమ్మ గట్టిగా ఉన్నది. ఇది గట్టిగా ఉన్నది. ఇంటి పెద్ద పడకపోతే ఏమంటారు, చిన్న పిల్లలు. చిన్న పిల్లలా? అలా దొలకరావు రోజు, అలా దొలకరావు రోజు. ఎంత కష్టపడితే ఎత్తైతే అవు మందికి ఏది అదొకసారి చూసేది ఉండేనేమో. ఏమన్నా చేసినావా మెల్లగా? కరిసిపోయిందా? చూపి. ఒకసారి కొండ వచ్చింది అట్లా ఈ గడ్డి అడ్డం అవుతుంది. జర మంచి చూపి. అదే ఇది గడిచింది కదా నిన్ను బాగానే.
చెయ్యి మొత్తం మొద్దువారి వచ్చే బాబు నీది. అన్నీ పడాలి. ఇంటికే దగ్గర అర్ధగంట సేపు కూడా నిలబడాలి. పట్టిందా? చేపలు పట్టినట్టే ఉంది నీది ఇట. కానీ కొంచెం భయం అవుతుంది చూస్తానికి భయం అవుతుంది. నువ్వు ఎట్లా పెడుతున్నావు చేయి మాత్రం. లుక్ గైస్, గుర్తుపెట్టుకోండి, అన్న పేరు శంకర్, అత్నూరా మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఎవరికైనా కావాలంటే లైవ్లో పట్టిస్తాడు, లైవ్గా ఇస్తాడు. చూడండి, దాన్ని నీట్ ప్లేస్లో వాడుతున్నాము. కావాలంటే మీకు ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తా, అన్న కాల్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ నియర్ ఉండి కావాలి అనిపిస్తే. అందుతుందంట 2 ఫీట్లే కానీ కట్టే. ఇంకో బెత్తడి ఎక్కువ ఉంటుంది. తలకాయ పక్క తరపు అట్లా. అంటే అందరు పోతుంది. మళ్ళీ వచ్చినప్పుడు అటువైపు కదా. పందులు తినేస్తే ఇంటికి పందులు ఏంటే? లోపల నీకు దొరుకుతుంది, నాకు దొరుకుతుంది. మళ్ళా అట్లా ఏం తీస్తున్నావు? నీళ్ళడు నీకా? ఏయ్, ఇరుగా తీసినావు. ఇచ్చిందా? అది తప్పించిందా? గిడిచిందా? ఆన్యం పడుతుంది కదా, ఆన్యం ఉంటుంది. అది సరే చూపి. అది
అవి బ్యాగ్ కట్ చేయా నాకు డౌట్. అన్నీ గట్టి తీసుకున్నావా? ఎస్ఎండి బ్యాగ్ అయితే కట్ చేస్తే ఎస్ఎండి కట్ చేయి. ఇది మీ దగ్గర వల్లే ఉంది. ఇంకున్నాయా? దాంట్లో 3 ఉంటాయి, 2 ఉంటాయి, 1 ఉంటుంది. ఏమైంది మరి రాదా? బస్ ఇక్కడ ఇస్తానులే నేను లేక. నేను వెళ్ళిపోతాను. ఒకసారి చూపే లొడుకుంది ఇది. ఓ అమ్మ మస్తు చరణి. గట్టిగానే లట్టుగా. ఇస్తావా నాకు? ఇస్తావా నాకన్నా? నీళ్ళల్లో ఆడుతుందా ఇది? మంచిగా నీళ్ళలో దొరికేసి నీకు అది దొరకదు. అంతే అంటావా? ఇవన్నీ గిన్నె అన్న ఒక్కలే ఎట్లా ఏం చేసుకుంటారు? తింటారా? తొక్కు పెడతారు. తొక్క ఇప్పటికి 2 సార్లు కూడా చెప్పవచ్చు. నిజంగా నాకు తెలియదు తొక్కు పెడతారు ఎండ్రకాయ అని. మనం మడకాయ తొక్కు ఎట్లా పెడతాం? మంచిగా రన్నింగ్లో గులగులకు టాబ్లెట్ వేసుకోవాలి. తిండి పువ్వు ఇంట్లోనా? అది వేసుకుంటావా కొండి లోపల? తిరుగుంది కుక్క. ఎండ్రకాయ అది ఏంది మన పొలాలలో దొరికేది. నీళ్ళిపోతున్నాయండి. దాన్ని దొరికింది కాబట్టి నీకు కట్టె కోసం పోతే 4 దొరికినాయి నీకు కదా. ఇప్పుడు ఆ మొట్ట పట్టాలంటే ఎట్లా? చల్లాలి కదా నీళ్ళు. నీళ్ళు ఎంతసేపు చల్లుతాం? ఎక్కడ చల్లుతాం? కట్టకట్టల మధ్యలోనే. కొండీళ్ళు ఏంటంటే ఈ కరం కొడుతుంది, చిన్నగా కొడుతుంది. ఎట్లా వచ్చాడు తీయచ్చు. ఎలకాయ ముంచి ఈడికెళ్ళి బండి కింద ఈడ మునిగి ఆడ పడుతుంది బండికి జొర్రి. అంత దూరం ఏంది? ఒకసారి దగ్గర దాన్ని తిప్పుడు కూడా ఇది ఇంకా కొంచెం మంచిది. ఓ అమ్మ అది ఏం పట్టినా పట్టిందా? గైస్ చూడండి గైస్, చాలా పట్టాడు అన్న ఈరోజు. మొత్తం ఒక 20 దాకా పట్టాడు అనుకుంటా. బట్ నేను కొన్ని వీడియోలు ఇచ్చాను. ఇవాళన్నా కావాలనుకుంటే గైస్ వీడియో మధ్యలో అన్న నెంబర్ ఇచ్చాను స్క్రీన్ పైన. కాల్ చేసి అన్నకు ఆర్డర్ చేస్తే తీసుకొచ్చి ఇస్తాడు గైస్.